హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 22వ పాదము 22nd పాద నేర్చుకుందాము. అమృత్యుః సర్వధృక్ సింహః సంధాత సంధిమాన్ స్థిరః అజః దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహ. అమృత్యుః, మృత్యు అంటే మృత్యువు, అమృత్యుః అంటే మృత్యువు లేనివాడు. ఎందుకు మృత్యువు లేనివాడు? అసలు ఆయనకి జనన మరణాలే లేవు కదా. మృత్యువుకి కారణమైన జన్మాది రూప లక్షణాలు లేనివాడు, అసలు పుట్టుకే లేనివాడు కాబట్టి మృత్యువు లేనివాడు అమృత్యుః అని అంటారన్నమాట. సర్వధృక్, సర్వ అంటే సర్వాన్ని, మొత్తం లోకాలని, ప్రపంచాన్నంతటిని, ఈ విశ్వాన్నంతటిని ధృక్ చూసేవాడు, సర్వాన్ని చూసేవాడు. ఆయనకి స్వభావం ఏంటి? జ్ఞానము, జ్ఞాన సంపన్నుడు కదా. ఆ జ్ఞానము చేత ప్రాణుల యొక్క కర్మలన్నిటినీ చూసేవాడు. మనం చేసే పనులు ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటాం కదా, కానీ ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, సర్వాన్ని చూసేవాడు. సర్వధృక్ అంటే సింహ, హింసించువాడు లేదా నాశనము చేయువాడు. ఎవరిని నాశనం చేస్తున్నాడు? దుష్టులను శిక్షించేవాడు. నరసింహావతారంలో ఏం చేశాడు ఆయన? సింహరూపాన్ని ధరించినవాడు కాబట్టి సింహ అని అంటారన్నమాట. సంధాత, సంధించువాడు, కలిపేవాడు. జీవులను వారి వారి కర్మ ఫలాలను బట్టి సంధించువాడు, కలిపేవాడు సంధాత అంటే అన్నమాట. సంధిమాన్, సదా సంధాత అయి వ్యవహరించేవాడు, ఎల్లప్పుడూ కూడా సంధాతగా ఉంటాడట. సంధాత అంటే ఏమనుకున్నాం మనం ఇందాక? కలిపేవాడు. జీవులు, కర్మలు, కర్మఫలాలు ఇలా నిరంతరం జరిగిపోతూ ఉంటుంది కదా, ఎప్పుడూ జరిగిపోతూ ఉంటుంది. జీవుల యొక్క పుట్టుకలు, కర్మలు, వాళ్ళ యొక్క కర్మఫలాలు ఇలా నిరంతరం జరిగిపోయే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో వీటిని ఒకదానితో ఒకటి సంఘటితం చేసేవాడు కాబట్టి సంధిమాన్ అని అంటారన్నమాట. సంఘటితం అంటే కలిపేవాడు. స్థిరః, మార్పు లేనివాడు, మార్పే ఉండదన్నమాట, అన్చేంజబుల్ స్థిరః అంటే. అజః, జన్మ లేనివాడు, పుట్టుకే లేనివాడు. ఇంకొక అర్థం కూడా వస్తుంది. అజ్ అనే ధాతువునకు పోవుట లేదా విసిరివేయుట అనే అర్థాలు కూడా ఉన్నాయి. పోవుట అంటే ఎక్కడికి వెళ్తున్నాడు? భక్తుల హృదయాలలోనికి పోయేవాడు, పోవువాడు కాబట్టి పోవుట అనే అర్థం కూడా వస్తుంది అజ్ అనే దానికి. విసిరివేయుట అంటే దుష్టులైన రాక్షసులను దూరంగా విసిరిపారేస్తాడు లేదా సంహరిస్తాడు కాబట్టి విసిరివేయుట అనే అర్థం కూడా వస్తుందన్నమాట. అజహ అంటే పుట్టుకే లేనివాడు, జన్మ లేనివాడు, పోవుట లేదా విసిరివేయుట అనే అర్థము కూడా వస్తుందన్నమాట. దుర్మర్షణ, దుర్జనులు అంటే ఎవరు? రాక్షసులు లేదా దుష్టులు. రాక్షసులు లేకపోతే దుష్టులు కూడా అసలు ఆయన్ని భరించలేరన్నమాట. ఆయన తేజస్సుని భరించలేరు దుష్టులు కానీ రాక్షసులు కానీ, అందుకని దుర్మర్షణ అని అంటారు. శాస్తా, శాసించేవాడు. ఎలాగ శాసిస్తున్నాడు? వేదాలు, ధర్మశాస్త్రాల ద్వారా సర్వలోకాలను నియంత్రిస్తూ ఉన్నాడన్నమాట, కంట్రోల్ చేస్తున్నాడు, శాసిస్తూ ఉన్నాడు, అందుకని శాస్తా అని అంటారన్నమాట. విశ్రుతాత్మా, విశేషంగా తెలియబడువాడు. విశేషంగా అంటే చాలా గొప్పదైన మంచి లక్షణాలు అన్నమాట. ఎటువంటి లక్షణాలు? సత్యము, జ్ఞానము, అనంతం, అటువంటి లక్షణాలచే విశేషంగా తెలియబడేవాడు. సురారిహ, సురులంటే దేవతలు కదా. సురారిహ అంటే దేవతల శత్రువులను నాశనం చేసేవాడు. దేవతల శత్రువులు ఎవరు? అసురులు, రాక్షసులు కదా. దేవతల శత్రువులైన రాక్షసులను నాశనం చేసేవాడు కాబట్టి సురారిహ అని అంటారన్నమాట. పాదం మొత్తము చదువుదాము. అమృత్యుః సర్వధృక్ సింహః
సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహ. ఈ పాదాన్ని ఆరుద్ర నక్షత్రము 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిదన్నమాట. రేపు 23వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.